అదే సార్ మేము కూడా అదే అయితే వాళ్ళే మున్సిపల్ నుంచి పర్మిషన్ ఉన్నది మున్సిపల్ వాళ్ళు చెప్తేనే మేము మున్సిపల్ నుంచి పర్మిషన్ మున్సిపల్ తోటి మేము జెండా వాడుతున్నాం మున్సిపల్ తోటి బోర్డు పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు కాపీలు పెట్టమని ఏం చేసేవాళ్ళు గురించి తులసు అంబేద్కర్ చౌపని బోర్డు పెట్టి మీనరోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, 3 కులాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆ క్యాస్ట్ వాళ్ళు అసలు ఎవరే అయిందా తెలియదు. ఆ విషయం మాత్రం మాకు ఒకటే అమ్మా మీ బాధ నాకు అర్థమైంది. ఇది మొదటి నుంచి కూడా నేను అంటే ముందు నుంచి కూడా గాలిపేట ఖచ్చితంగా గాలిపేటనే ఉంటుంది. ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు లేరు, హైదరాబాద్లో హైకోర్టులో పేసి ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళారు. రేపు మీ పెద్ద మనుషులు మీరందరూ రాకుండా ఆయన ఒక 2 3 వస్తే నేను మున్సిపల్ కమిషనర్ డైరెక్ట్ తీసుకెళ్ళి నేను మాట్లాడించి వాళ్ళకి ఎంత పర్మిషన్ ఇచ్చింది ఏ రీజన్ కూడా ఇచ్చింది నేను కనుక్కుంటా. ఆ పర్మిషన్ ఇచ్చినా కానీ నేను మనకి క్యాన్సల్ చూస్తున్నాడు కదా మొన్న ఎంకెళ్ళి రాజమ్మ అనే 500 ఇచ్చింది మామూలు కంటే ఇట్లా ముందేసింది మేడం అని అన్న అంటే జెండా కదా అని చెప్పి జెండా పెట్టి ఇప్పుడు ఎందుకు అప్లికేషన్ ఇస్తున్నారని మళ్ళీ గల్లీలలో మా గాజులపేట గాజులపేటకి సంబంధించిన ఒక చిన్న సమస్య వచ్చింది. దాని గురించి మేము అందరము కార్పొరేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. అదేంటంటే జెండా ఇష్యూ. అక్కడ ఏ విధమైనటువంటి పార్టీలకు అతీతంగా ఏ విధమైన జెండా లేకుండే కొందరు అక్కడ జెండా పాతి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేస్తున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తే సిపి ఆధ్వర్యంలో అక్కడ బోర్డు పెట్టిండ్రు, గల్లీ పేరు చేంజ్ చేసిర్రు, అవన్నీ తీసేపించారు. అందరితో సమస్య సద్దుమణిగింది. మళ్ళీ ఈ మధ్య రెచ్చగొట్టే విధంగా మళ్ళీ జెండా పాతి మీరేం చేస్తారో చేసుకోండి అనే విధంగా రెచ్చగొడుతున్నారు. అదేవిధంగా దాని గురించి కంప్లైంట్ చేయడానికి మేము రూడా చైర్మన్ గారిని కానీ మున్సిపల్ కమిషనర్ గారిని సిపి గారిని అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద తొందరగా చర్య తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం. ప్రవీణ్ సుంకెట్ ప్రవీణ్, నేను శ్రీ విజయకృష్ణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుని. తాతల కాలం నుంచి మాది గాజులపేట, అప్పుడు రాజులపేట పేరుండేనట మా తాతలు చెప్తుండే. ఇప్పుడు అది గాజులపేటగా మారింది. అతి పురాతనమైన మా గల్లీ పేరును తీసేసి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి నివాసం ఏర్పరచుకొని వారికి సంబంధించిన పేరు పెట్టి మా గల్లీ పేరును మారుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అది బెదిరిస్తున్నారు. మీరేం చేసుకుంటారో చేసుకోవాలంటని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికోసం మేము 2 టౌన్లో కంప్లైంట్ మా పరిధిలో గల 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దానికి వారు స్పందించి మున్సిపల్ వారు కమిషనర్ గారు కూడా అప్పుడు లెటర్ ఇచ్చాము మేము. వారు స్పందించి అక్కడ పాతిన బోర్డును కానీ జెండాను కానీ తీసేశారు వాటి లిమిట్స్ను బట్టి. తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ అక్కడ పెద్ద జెండాను పాతి దీన్ని తీస్తే మేము ఏం చేస్తామో అది చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికోసం మేము మళ్ళా 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము అదే రోజు. తర్వాత ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, నోడా చైర్మన్ గారికి, మరి మన పోలీసు కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు అందరం మా గల్లీ వాసులం అందరం పెద్ద ఎత్తున
తరలి వచ్చాము. ఈ సమస్యను అందులో మున్నూరు కాపు కాకుండా నాయి బ్రాహ్మణ, వైశ్య, కంసలి అందరు చాలా కులాలు ఉన్నాయి. ఎక్కడ కూడా బురుడుగల్లి, గాజులపేట, కిల్లా రోడ్ ఈ 3 కూడలు కలిసే దగ్గర అసలు ఇప్పటివరకు మా 28 డివిజన్ కానీ 51 డివిజన్ కానీ ఎక్కడ కూడా ఒక గద్దె అంటే పార్టీకి సంబంధించింది కానీ ఎలాంటి సామాజిక సంబంధించినవి కానీ ఎలాంటి జెండలు లేవు. ఈరోజు ఆమె అక్కడ నిర్మించి మా శాంతి భద్రతను విఘాతం కలిగిస్తూ మా యువతను రెచ్చగొడుతున్నారు. అక్కడ వీళ్ళతోటి ఏమవుతుంది ఏమీ కాదు అంటూ మా యువతను రెచ్చగొడుతున్నారు. అదే మెసేజ్లు పెట్టుకుంటూ ఆ జెండాను తీస్తే నేను ఉండా అని ఏదో ఆమెకు సంబంధించిన మెసేజ్లు పెడతా ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అక్కడ ఆ జెండాని తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్